మెగాస్టార్ గారి ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే టార్గెట్ చేశారో గతంలో, వాళ్ళందరి బతుకులు బుగ్గి పాలవుతున్నాయి. మరీ ముఖ్యంగా 2024లో. ఉదాహరణకు మోహన్ బాబు గారి కుటుంబం. ఎప్పుడెప్పుడు సందు దొరుకుతుందా? ఎప్పుడెప్పుడు మెగా ఫ్యామిలీని తిట్టుదామా? మెగాస్టార్ గారిని ఇరికిద్దామా? ఆయన ప్రమేయం లేకున్నా ఆయన్ని తిట్టేయాల మనం. ఆయనకు సంబంధం లేకున్నా ఏ విషయంలో కూడా మెగాస్టార్ గారిని తిట్టేయాల మనం అని ఎదురు చూసే గోతికాడ గుంట నెక్కల్లా ఉంటారు కొంతమంది. అలాంటి వారికి 2024 సంవత్సరం చెప్పుతో కొట్టినట్టు అయిందనమాట. మోహన్ బాబు గారు వజ్రోత్సవాల సమయంలో చిరంజీవి గారికి లెజెండరీ అవార్డు ఇచ్చేటప్పుడు ఆయనకి ఎందుకు ఇస్తారు? నేను లెజెండ్ని కాదా? నేను విద్యా సంస్థలు నడుపుతున్నా, నేను రాజ్యసభకు వెళ్ళొచ్చా, 50 చిత్రాలు నిర్మించా ప్రొడ్యూసర్గా, నేను లెజెండ్ కదా, నాకు ఇవ్వాలి కదా అని చెప్పి చిరంజీవి గారి మీద ఏడ్చాడనమాట. ఇప్పుడు తండ్రి కొడుకులు కొట్లాడి గొడవలు పడి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. మెగాస్టార్ గారి ఫ్యామిలీని తిట్టాలనుకునేటప్పుడు కాస్త ఆలోచించాలి.